హాయ్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ టైం మా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ టచ్ చేయండి. మరిన్ని వీడియోస్ అని ముందు మీ అప్డేట్స్ అనేది మీకు చేరుకోవాలంటే. అండ్ లోగడ్లో నా 10th క్లాస్ ఫిజిక్స్ సంబంధించినటువంటి పరమాణు నిర్మాణానికి 2 వీడియోస్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది 3వ వీడియో అండి. ఈ వీడియోలో మనం బోర్ పరమాణు నమూనా, అదేవిధంగా సోమర్ఫీల్డ్ యొక్క ఎక్స్టెన్షన్, దాంతోపాటుగా మనం ఫ్లాంక్ యొక్క పరమాణు నమూనా గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. సో మొదటగా అయితే మనకి టెక్స్ట్ బుక్లో బోర్ పరమాణు నమూనా చెప్పే ముందు వర్ణపటాల గురించి ఇస్తూ ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడం జరిగింది. ఉదాహరణకి క్యూప్రిక్ క్లోరైడ్ ఇచ్చారండి. సో క్యూప్రిక్ క్లోరైడ్ని తీసుకొని దాన్ని గాఢ హెచ్సిఎల్తో కలిపి ఒక చిన్న ముద్దగా కలిపి ఆ ముద్దను కానీ మీరు ఒక ప్లాటినం తీగ పైన వేసి మీరు వేడి చేసినట్లయితే మీకు ఆకుపచ్చ రంగు వస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా క్యూప్రిక్ క్లోరైడ్ స్థానంలో కానీ మీరు ట్రాన్సియం క్లోరైడ్ కానీ తీసుకున్నట్లయితే మీకు అక్కడ అవడం జరుగుతుంది. అండ్ దీన్నే కానీ మనం సోడియం ల్యాంప్లో చూసినట్లయితే మనకు సోడియం ల్యాంప్లో సాధారణంగా మనకి పసుపు రంగు రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా వివిధ రంగులు అనేవి వస్తూ ఉంటాయని చెప్పడం జరిగింది. అంటే ప్రతి పరమాణువు అనేది దానికి ఒక ప్రత్యేకమైనటువంటి వర్ణపటాన్ని ఇస్తుంది అని చెప్తూ మనకు చెప్పడం జరిగింది. ఈ వర్ణపటాలను బేస్ చేసుకొని మనకి బోర్ పరమాణు నమూనా చెప్పడం జరిగింది. సో నీల్స్ హెన్రిక్ డేవిడ్ బోర్, ఈయన ఒక డెన్మార్క్ దేశస్థుడు, ఈయన డానిష్ శాస్త్రవేత్త అని చెప్తాం. ఈయనకు 1922 నోబెల్ బహుమతి కూడా వచ్చింది ఈయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్కి. సో ఈయన మనం సింపుల్గా ఏమంటాం, బోర్ అని పిలుస్తూ ఉంటాం, నీల్స్ బోర్ అని పిలుస్తూ ఉంటాం. సో ఈరోజు మనం నీల్స్ బోర్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆయన ఇచ్చినటువంటి పాస్టులేట్స్, ఆయన ఇచ్చినటువంటి పరికల్పనలు ఏంటి? సో ముందుగా ఆయన చెప్పింది ఏంటంటే, ఏదైనా ఒక పరమాణువులో తీసుకున్నట్లయితే, ఒక పరమాణువుని కానీ మీరు తీసుకున్నట్లయితే పరమాణు కేంద్రకం ఉంటుంది. ఈ కేంద్రకం చుట్టూ కూడా ఎలక్ట్రాన్లు అనేవి వృత్తాకార మార్గంలో తిరుగుతూ ఉంటాయి అని చెప్పడం జరిగింది. ఫస్ట్ వన్ వృత్తాకార మార్గం. సో ఈ వృత్తాకార మార్గాన్ని మనం ఏమని పిలుస్తాం? సో సర్క్యులర్ పాత్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని పిలుస్తామంటే మనం ఆర్బిట్ అని పిలుస్తాం, లేదా తెలుగులో అయితే కక్ష్య అని పిలుస్తాం, లేదా వీటిని శక్తి స్థాయి లెవెల్ అని కూడా పిలుస్తాం. ఇంకా వీటికి ఇంకో పేరు కూడా ఆయన పెట్టడం జరిగింది. వీటిని సెల్, కర్పరము అని కూడా ఆయన పేరు పెట్టడం జరిగింది. ఈ కర్పరాలకు ఆయన ఒక్కొక్క ఇంగ్లీష్ లెటర్స్తో ఆయన ఇండికేట్ చేయడం జరిగింది. వాటిని KLMN ఇలాగా ఆయన గుర్తించడం జరిగింది. అంటే కేంద్రకానికి దగ్గరగా ఉండేదాన్ని K గాను, తర్వాత L సెల్ గాను, తర్వాత వచ్చేదాన్ని M సెల్ గాను, ఇలా ఆయన చెప్పడం జరిగింది అనమాట. ఇంకా దీంతో పాటు ఇంకో మాట చెప్పారు ఏంటంటే, ప్రతి ఏ కక్షలో అయితే ఎలక్ట్రాన్ తిరుగుతూ ఉంటుందో ఈ ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు శక్తిని కోల్పోవడం కానీ శక్తిని గ్రహించడం కానీ జరగదు. అందుకే వీటిని ఏమని పిలుస్తారంటే స్థిర కక్షలు. వీటిని ఏమని పిలుస్తామంటే స్థిర కక్షలు అని పిలుస్తాం. సో వీటిని మనం ఏమని పిలుస్తామంటే స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తాం అనమాట. ఎందుకంటే వాటిలో ఎనర్జీ ఉన్నంత వరకు కూడాను ఏమవుతుందంటే ఎనర్జీ తగ్గడం కానీ ఎనర్జీ పెరగడం కానీ. సో ఈ ఎనర్జీ లెవెల్స్లో ఎలక్ట్రాన్ తిరుగుతున్నంతసేపు వాటికి ఎనర్జీ అనేది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి వాటిని ఏమన్నా స్టేషనరీ ఆర్బిట్స్ అని పిలుస్తాం. వాటిని స్థిర కక్షలు అని పిలుస్తాం. ఒక్కో స్థిర కక్ష, ఫర్ ఎగ్జాంపుల్ E1 ఉందనుకోండి. సో అంటే కేంద్రకానికి దగ్గరగా ఉండేదాన్ని మనం E1గా తీసుకుంటాం. సో E1లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్కి ఉండే ఎనర్జీ ఎలా ఉంటుందంటే, ఆయన క్వాంటమ్ మన కాన్స్టెంట్ని యూజ్ చేస్తూ మార్క్స్ ప్లాంక్ యొక్క కాన్స్టెంట్ యూజ్ చేస్తూ అని చెప్పడం జరిగింది. దట్ ఈస్ అ ఫార్ములా ఏంటంటే ఈ ఎన్కి ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్ అని ఏం చెప్పారంటే అంటే NH/2π అని చెప్పడం జరిగింది. ఇక్కడ H అనేది మనకి ప్లాంక్ క్వాంటమ్ కాన్స్టెంట్ అనమాట. ఈ విధంగా ఆయన చెప్పడం జరిగింది. సో ఇంకో పాయింట్ ఆయన చెప్పాడు, ఎప్పుడైనా సరే సెల్లో కానీ చూడండి ఇక్కడ. సో న్యూక్లియస్లో ఉండేటటువంటి ఒక ఆటంలో ఉండేటువంటి డిఫరెంట్ సెల్స్ మనం చూద్దాం ఇక్కడ. సో డిఫరెంట్ సెల్స్ ఉన్నాయనుకుందాం. సో దీన్ని E1గా అనుకుందాం, దీన్ని E2 అనుకుందాం, దీన్ని E3 అండ్ దీన్ని E4గా తీసుకుందాం. E1, E2, E3 అండ్ E4. సో ఇలా తీసుకున్నట్లయితే ఎప్పుడైనా సరే లోయర్ లెవెల్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ కానీ మనం కాస్త ఎనర్జీ ఇచ్చామంటే ఎగ్జాక్ట్ మోడ్ చెంది మనకి E2లోకి రావడం అనేది జరుగుతుంది. సో ఇలా ఎనర్జీ రిసీవ్ చేస్తుంది. ఇంకా దాన్ని ఇంకా మనం ఎనర్జీ ఇచ్చామనుకోండి ఏమవుతుంది, ఇంకా హైయర్ లెవెల్కి రావడం జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇలా ఎనర్జీని రిసీవ్ చేసుకుని హైయర్ ఆర్బిటల్కి రావడం జరుగుతుంది. అండ్ ద సేమ్ టైం అక్కడ ఎక్కువసేపు అది చెప్తాం అనమాట. ఈ ఉత్తేజిత ఎలక్ట్రాన్ అనేది ఎక్కువసేపు అక్కడ మనకి స్థిరంగా ఉండలేక మళ్ళీ ఏమవుతుంది, వెంటనే ఇట్ విల్ బి ఫాల్ బ్యాక్ టు ది ఒరిజినల్ ఆర్బిట్. వెంటనే ఏమవుతుందంటే తన నిజ ఒరిజినల్ ఆర్బిటల్ ఏదైతే ఉందో దాంట్లోకి తిరిగి రావడం జరుగుతుంది. ఫలితంగా ఇంతకుముందు రిసీవ్ చేసినటువంటి మొత్తం ఎనర్జీని కూడా ఏం చేస్తుంది, మనకి కాస్త ఫోటాన్ అంటే ఎనర్జీ, లైట్ ఎనర్జీ రూపంలో మళ్ళీ ఎమిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఎమిట్ చేసినటువంటి లైట్ని మనం ఏం చేస్తామంటే స్పెక్ట్రంలో యూజ్ చేస్తాం అనమాట. సో ఇది మనకు ఉండేటటువంటి బోర్ థియరీ అనమాట.
అయితే బోర్ థియరీ అనేది కేవలం ఏ స్పెక్ట్రమ్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది అంటే కేవలం హైడ్రోజన్కి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలిగింది. సో మిగతా వాటికి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఎందుకంటే ఆయన కేవలం ఒక్క ఎనర్జీ లెవెల్ని మాత్రమే ఆయన క్యాలిక్యులేట్ చేయగలిగాడు అనమాట. సో అలా అయినప్పుడు హైడ్రోజన్ తర్వాత వచ్చి హీలియం తీసుకోండి, తర్వాత లీథియం కానివ్వండి, తర్వాత బెరీలియం కానీ మీరు తీసుకున్నట్లయితే డిఫరెంట్ ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే నెంబర్ ఆఫ్ కౌంట్ మీకు పెరుగుతూ ఉంది. అలా ఎలక్ట్రాన్ సంఖ్య పెరిగేటప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాడు అనమాట. సో దీనికి సంబంధించి అంతేకాకుండా దీని లిమిటేషన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి. అయస్కాంత క్షేత్రంలో కానీ విద్యుత్ క్షేత్రం కానీ పెట్టేటప్పుడు చిన్న ఉపరేఖలుగా విడిపోవడం జరుగుతుంది ప్రతి లైన్ కూడా. అంటే వర్ణపటంలో మనకి హైడ్రోజన్ వర్ణపటంలో చూసినట్లయితే మనకు ఒక బ్లూ లైన్ కనిపిస్తుంది, అదేవిధంగా ఒక రెడ్ లైన్ కనిపిస్తుంది. దీన్ని ఎప్పుడైతే మనం ఒక బలమైన అయస్కాంత క్షేత్రంలో పెట్టామనుకోండి, సో ఉన్న లైన్ అనేది మళ్ళీ ఏమవుతుందంటే 2 ఉపరేఖలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా ఎందుకు విడిపోతుంది అనే దానికి ఆయన ఆన్సర్ చెప్పలేకపోయారు. సో అయస్కాంత క్షేత్రంలో ఉండేటప్పుడు విడిపోవడాన్నే మనం ఏమని పిలుస్తామంటే, అయస్కాంత క్షేత్రంలో ఉండేటప్పుడు ఉపరేఖలుగా విడిపోవడాన్ని మనం ఏమని పిలుస్తామంటే జీమన్ ఫలితం అని పిలుస్తాం. అదేవిధంగా విద్యుత్ క్షేత్రంలో కానీ మళ్ళీ ఉపరేఖలుగా విడిపోవడం అనేది జరుగుతుంది. సో విద్యుత్ క్షేత్రంలో కూడా విడిపోవడం జరగడాన్ని మనం ఏమంటామంటే ఇక్కడ స్టార్క్ ఎఫెక్ట్ అని పిలుస్తాం. స్టార్క్ ఎఫెక్ట్ అని పిలుస్తాం ఈ రెండు. సో స్టార్క్ ఎఫెక్ట్ అదేవిధంగా జీమన్ ఎఫెక్ట్కి సంబంధించి ఒక డెమోన్స్ట్రేషన్ మీకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి చూడండి. ఇక్కడ మీకు చూసినట్లయితే మీకు క్లియర్గా మీరు పరిశీలించవచ్చు. సాధారణ స్థితిలో అంటే భూస్థాయిలో ఉండేటప్పుడు ఎలక్ట్రాన్కి కొంత అయస్కాంత క్షేత్రం ఉంటుంది, అదేవిధంగా విద్యుత్ క్షేత్రం కూడా ఉంటుంది. సో దాని మీద ఎటువంటి బాహ్య బలాలు పనిచేయనంత వరకు అది తన స్థిరకక్షలో తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మనకి వర్ణపటంలో కేవలం ఒక రేఖ మాత్రమే ఏర్పడుతుంది. సో ఇప్పుడు అయస్కాంత క్షేత్రంలో మనం ఏర్పాటు చేసామనుకోండి, అయస్కాంత క్షేత్రంలో దాన్ని పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ పైన కాస్త, సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, ఇక్కడ విజువలైజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఎప్పుడైతే అయస్కాంత క్షేత్రం పనిచేసిందో అక్కడ ఎలక్ట్రాన్ తిరిగే మార్గం అనేది కాస్త పరివర్తన చెందడం జరిగింది. ఫలితంగా మనకి ఏమవుతుందంటే 2 విభిన్న దిశల్లో 2 విభిన్న స్థాయిలో ఎలక్ట్రాన్ అనేది తిరుగుతున్నట్టు కనిపిస్తుంది. ఇలా తిరుగుతుండేటప్పుడు అక్కడ వర్ణపటాన్ని కానీ మనం పరిశీలించినట్లయితే ఈ తిరుగుతున్న మార్గాలే మనకి 2 ప్రత్యేకమైనటువంటి ఉపరేఖలను సూచిస్తాయి అన్నమాట. ఇది మనకు ఉండేటటువంటి ఆయా జీమన్ ఎఫెక్ట్ గురించి మనం చెప్తాం. ఇదే విధంగా మీరు స్టార్క్ ఎఫెక్ట్ని కూడా అయస్కాంత క్షేత్రం బదులుగా విద్యుత్ క్షేత్రాన్ని వేసి మీరు పరిశీలించవచ్చు. అయితే బోర్ పరమాణు నమూనాను సింప్లిఫై చేస్తూ సోమర్ఫీల్డ్ దీర్ఘకక్షల్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. వీటిని మనం ఏమంటామంటే ఎలిప్టికల్ ఆర్బిట్స్ అని పిలుస్తాం. ఎలిప్టికల్ ఆర్బిటల్స్ అనేవి సో మనకి సోమర్ఫీల్డ్ ప్రవేశపెట్టడం జరిగింది. సోమర్ఫీల్డ్ ఈయన ఏం చేశారు అంటే నీల్స్ బోర్ అప్పటి వరకు చెప్పినటువంటి వృత్తాకార కక్షలు ఏవైతే ఉన్నాయో వాటిని అలానే ఉంచుతూ ఆయన ఏం చేశారంటే ఇక లెవెల్ పెరిగేటప్పుడు మొదటి కక్ష అనేది ఎప్పుడు కూడా గోళాకారంగానే ఉంటుంది. ఇక తర్వాత వచ్చేది అనేది ఏదైతే L=1 అన్నామో ఇది దీర్ఘ కక్షల రూపంలో ఆయన చెప్పడం జరిగింది. ఇంకా తర్వాత L=3 వచ్చింది అనుకోండి, ఏమొస్తుంది మరో దీర్ఘ వృత్తాకార కక్షగా చెప్పడం జరిగింది. ఇంకా అలా మీరు కక్ష పెరుగుతున్న కొద్దీ వాటిని మరో ఏం చెప్తామంటే ఇలా మరో దీర్ఘవృత్తాకార కక్షని మనం పరిచయం చేయొచ్చు. ఈ విధంగా దీన్ని L=0 అంటాం, దీన్ని L=1, దీన్ని L=2, ఇది L=3గా మనం చెప్తాం అనమాట. అంటే శక్తి స్థాయి పెరుగుతుండేటప్పుడు అవి అనేవి ఏమవుతాయంటే దీర్ఘ కక్షల్లోనే ఏర్పరుస్తాయి, దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతూ ఉంటాయి ఎలక్ట్రాన్లు అనేవి సోమర్ఫీల్డ్ చెప్పడం జరిగింది. అయితే సోమర్ఫీల్డ్ చెప్పింది కేవలం వర్ణపటాన్ని విశదీకరించడానికి, కానీ చివరిగా ఇది కూడాను పూర్తిగా అన్ని పరమాణువులు కూడాను పూర్తిగా సంతృప్తపరచలేకపోయాయి. దీన్ని సంతృప్తపరచడానికి తర్వాత వచ్చిన శాస్త్రవేత్త మనకి మార్క్స్ ప్లాంక్ అంటాం. మ్యాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. మార్క్స్ ప్లాంక్ చెప్పిన క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఏదైనా ఒక పరమాణు కేంద్రకంలో ఎలక్ట్రాన్ అనేది మనకు వృత్తాకార మార్గంలో తిరుగుతుంది అనుకుందాం. సో వృత్తాకార మార్గంలో తిరుగుతున్న ఈ ఎలక్ట్రాన్ని మనం పరిశీలించాలంటే సో దీనిపైన ఏం చేయాలి, స్వల్ప కాంతినైనా మనం ప్రసరింపజేసి ఆ మార్గాన్ని మనం పరిశీలించాలి. ఆ స్వల్ప కాంతికి కూడా ఏమవుతుందంటే ఎలక్ట్రాన్ అనేది ప్రభావితం అయ్యి దిశను మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఫలితంగా ఎలక్ట్రాన్ అనేది ఏ క్షణంలో ఏ ప్రదేశంలో ఉంది, దాని యొక్క వెలాసిటీ ఎంత అనేది కూడా తెలుసుకోవడం చాలా కష్టమవుతుంది అనమాట. ఇలా మొత్తాన్ని తెలుసుకోవడానికి కఠినమవుతుంది కాబట్టి ఇర్విన్ ష్రోడింజర్ అనే శాస్త్రవేత్త క్వాంటమ్ మెకానికల్ అటామిక్ థియరీ అనేది ప్రవేశపెట్టారు ఆయన. ఈ ఇర్విన్ ష్రోడింగర్కి చెప్పినటువంటి వాదన ఏంటంటే ఎలక్ట్రాన్ అనేది ఎప్పుడు కూడాను ఒక నిర్దిష్టమైన కక్షలో తిరగదు. అది ఏమవుతుందంటే తిరుగుతున్న మార్గంలో ఏమవుతుంది కాస్త
విభిన్నంగా తిరుగుతూ ఉంటుందని చెప్పడం జరిగింది. ఫలితంగా ఎలక్ట్రాన్ మనం కనుగొనడానికి ఖచ్చితంగా ఒక వే అనేది ఉండదు, కానీ మ్యాక్సిమం ప్రాబిలిటీని మాత్రం ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఈ తిరుగుతున్న ఈ పాత్లో ఎక్కడైనా ఎలక్ట్రాన్ ఉండవచ్చు. చూస్తున్నారు కదా, ఈ పాత్లో ఎక్కడైనా మనం ఎలక్ట్రాన్ కనుగొనే ప్రాబిలిటీ మ్యాక్సిమం ఉంటుంది. ఇలా మ్యాక్సిమంగా ప్రాబిలిటీ ఉండేటటువంటి ఆ పాత్ని ఆయన ఏం చెప్పారంటే ఆర్బిటాల్ అని చెప్పడం జరిగింది. ఇలా ప్రారంభంలో తిరిగేటటువంటి ప్రతి ఎలక్ట్రాన్ కూడా ఒక డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉంటాయి అని చెప్పడం జరిగింది అనమాట. ఈ విధంగా ఆయన ఏం చేశారంటే ఎర్విన్ ష్రోడింజర్ ఎలక్ట్రాన్కి తరంగ స్వభావాన్ని కూడా ఆయన ఆపాదించడం జరిగింది. ఈ విధంగా మనకి ఎలక్ట్రాన్కి ఉండేటటువంటి మౌలిక లక్షణాలు అనేవి వివరించడానికి నీల్స్ బోర్, అదే తర్వాత సోమర్ఫీల్డ్, అదే తర్వాత మనకి మ్యాక్స్ ప్లాంక్, లాస్ట్ ఎర్విన్ ష్రోడింజర్, మొత్తం అందరూ కూడా మనకి కొన్ని సిద్ధాంతాలు అని చెప్పడం జరిగింది. ఈ సిద్ధాంతాల ఆధారంగా మనం ఎలక్ట్రాన్కి ఉండే లక్షణం, పరమాణువులో ఎలక్ట్రాన్లు ఏ విధంగా అమరి ఉంటాయి అనే దాని గురించి మనం విశదీకరించాం.